తిరుపతి టీటీడీ మహతి ఆడిటోరియంలో జూన్ 29, 30 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏకపాత్రాభినయాలు మరియు బూడిద పార్వతీ కళ్యాణం పద్య నాటకాలు ప్రదర్శిస్తామని సుబ్బరాజు నాట్యకళా పరిషత్ వ్యవస్థాపకులు కోనేటి సుబ్బరాజు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో పాత్రధారులు శాంబోలు హరినాథ్, ఓ చంద్రబాబు నాయుడు, గోపాలరావు, మునుసుబ్రహ్మణ్యం తదితరులతో కలిసి సుబ్బరాజు మాట్లాడుతూ ప్రత్యేకంగా ఈ 2 రోజులు సాయంత్రం 7 గంటలకు ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు ఈ నాటకోత్సవాలకు విచ్చేయనున్నారని తెలియజేశారు. వీరితో పాటు స్థానిక బీజేపీ నేతలు నవీన్ కుమార్ రెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు టీటీడీ రిటైర్డ్ డిప్యూటీ ఓ చిన్నంగారి రమణ, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, బై అండ్ సేవ్ మధు, గోల్కొండ వెంకటేశం తదితరులు అతిథులుగా హాజరు కానున్నారని తెలియజేశారు. ఎన్టీఆర్ జయంతికి జరపాల్సిన ఈ నాటకోత్సవాలను ఎన్నికలు రావడం వల్ల ఇప్పుడు జరుపుతున్నామని వివరణనిచ్చారు. ఓం నమో వెంకటేశాయ. సుబ్బరాజు నాట్యకళా పరిషత్ తిరుపతి వారు గత 40 సంవత్సరములుగా అద్భుతమైన భారీ నాటకాలను ప్రదర్శిస్తున్న మాట వాస్తవమే, జగమెరిగిన సత్యం. 35 సంవత్సరములుగా యుగ పురుషుడు, కళాకారుల దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా దానవీర సూరకర్ణ, మాయాబజార్, లవకుశ ఇత్యాది నాటకాలతో మీ ముందు మేము ప్రదర్శిస్తూ వస్తాము. కానీ ఈ సంవత్సరం మే 28 ఎలక్షన్స్ ఉన్నందువలన ప్రదర్శించలేకపోయాము. అందుకు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 29, 30 తారీఖులలో జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీలు మరియు 29 సాయంత్రం 7 గంటలకు పార్వతీ కళ్యాణం పద్య నాటకం మరియు 30 సాయంత్రం 6 గంటలకు బూడిద సాంఘిక నాటిక. మనిషి నిరంతర జీవితంలో ఎంత కష్టపడినా ఎత్తుకొనిపోయేందుకు ఏమీ మిగలదు బూడిద తప్ప అన్న సందేశాత్మకమైనటువంటి నాటికను ప్రదర్శిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాలను వినియోగించుకొని మహతి ఆడిటోరియానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను.